అప్పుడు పౌర హక్కుల వేదికలో బాగా పనిచేస్తున్నారు. అప్పుడు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతంలో అనేక సందర్భాలు ఎప్పుడు పిలిచినా కూడా ఒకరోజే ఉత్తర తెలంగాణలో ఎక్కడో వరంగల్లో లేకపోతే ఇంకా పైన కరీంనగర్లో ఉండి కూడా సాయంకాలం తాండూరు వచ్చి అక్కడ ఉన్న ప్రోగ్రామ్ని విజయవంతం చేసినటువంటి అంత ఓపిక సార్ని చూసి, అంటే చిన్నవాళ్ళందరూ కూడా సార్ని చూసి అంత వయసులో ఉన్నా కూడా రోజంతా శ్రమ అనుకోకుండా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి ఉద్యమంలో చాలా చురుకుగా సార్ పనిచేయడం, దాని ద్వారానే జేఎస్లో కావచ్చు, విద్యావంతుల వేదిక కావచ్చు, చాలామంది వారి వాటలో నడవడం అనేది జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా సారు మార్గదర్శనంలో పనిచేస్తామని తెలియజేస్తూ పూజిస్తాను. కరీంనగర్ నుండి ముఖ్యరాజు. వేదికపై ఉన్న పెద్దలకు ఉద్యమ అభినందనలు. ప్రధానంగా సార్ అంటే నాకు ప్రేమతో కూడిన గౌరవం. ముఖ్యంగా నాకే కాదు, కరీంనగర్ జిల్లా అంతటికి కూడా అదే గౌరవం. మా జిల్లా నిజంగా అదృష్టం. మన గౌరవ అధ్యక్షులు, మన అధ్యక్షులు, మన కన్వీనర్ ముగ్గురు కూడా కరీంనగర్ జిల్లా వాళ్ళు కావడం జిల్లా అదృష్టం. అదేవిధంగా ఒక అదే ఉద్యమంలో కావచ్చు, రైతాంగ ఉద్యమం కానీ, సిరిసిల్ల జగిత్యాల పోరాటాలని ప్రపంచానికి పరిచయం చేసిన జిల్లా కరీంనగర్ జిల్లా. మరి అదే స్ఫూర్తితో ఆది నుండి ఒక ప్రజల పట్ల మన వైఖరి ఏంటి అనే విషయంలో ప్రధానంగా నాకు ఇంటర్మీడియట్ నుంచి హరగోపాల్, బాలగోపాల్, కోదండరామ్ సార్, జయశంకర్ సార్ వీళ్ళే స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోటే పౌర హక్కుల ఉద్యమంలో కానీ, జనసభలో కానీ పనిచేయడం జరిగింది. తీవ్ర నిర్బంధం జనసభపై ఉన్న కాలంలో రిట్రీట్ అవుతున్న దశలో తెలంగాణ ఉద్యమాన్ని కోదండరామ్ సార్ ఎత్తుకోవడం, మరి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం సర్వేల పేరుతో, అధ్యయనం పేరుతో మేము ఆ గ్రామాల్లో వెళ్ళి సార్ మాతో ఉండి ఆ లోతైన అధ్యయనం ఏదైతే ఉన్నదో మమ్మల్ని పూర్తిగా ప్రభావితం చేసింది. ఈరోజు ప్రజల కోసం ఎంతో కొంత పనిచేస్తున్నామంటే పూర్తిగా సార్ నాయకత్వంపై ఉన్న మేము ఏదైతే సార్ నుంచి ఆశించామో మా ఆశించిన దానికి తగ్గకుండా సార్ వివరిస్తున్న తీరు మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. ఉద్యమంలో కొనసాగడానికి అది కృషి చేస్తూ ఉంది. అయితే విరామం కాదు, విరామం